వెల్కమ్ టు సివిఆర్. ఫ్లాప్ల తర్వాత ఫైనల్ గా అఖిల్ హిట్ కొట్టాడా? లెనిన్ తో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర మొదలైందా? తొలి షో నుంచే పాజిటివ్ టాక్, థియేటర్లలో అభిమానుల సందడి, సోషల్ మీడియాలో భారీ ట్రెండింగ్. అఖిల్ నటన, జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ గా మారాయనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు తొలి రోజు కలెక్షన్లు కూడా ఆశాజనకంగా నమోదయ్యాయి. అయితే ఈ జోరు వీకెండ్ లో కొనసాగుతుందా? అఖిల్ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలుస్తుందా? లెనిన్ సినిమా ప్లస్లు మైనస్లు, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్, ట్రెండ్ అంచనాలపై ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అఖిల్ మాస్ విధ్వంసం, లెనిన్ కు బ్లాక్ బాస్టర్. ఎస్, అఖిల్ కు చాలా ఫ్లాప్స్ తర్వాత మంచి హిట్ కొట్టాడు. తొలి షో నుంచి పాజిటివ్ తో టాక్, థియేటర్ల అభిమానుల నుంచి భారీ హంగామా. అఖిల్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటి. సోషల్ మీడియాలో లెనిన్ ట్రెండింగ్ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు లెనిన్ ట్రెండింగ్ నడుస్తుంది. అఖిల్ కి పెద్ద హిట్ వచ్చింది. కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా ఫ్లాప్స్ తర్వాత మంచి హిట్ కొట్టాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాక్స్ ఆఫీస్ పై అఖిల్ దండయాత్ర. ఎస్, చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ పై అఖిల్ దండయాత్ర మొదలు పెట్టాడు. ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇండియా నెట్ కలెక్షన్లు సుమారు 5.90 కోట్లు. ఇండియాలో చూసుకుంటే వరల్డ్ వైడ్ గా గ్రాస్ దాదాపు 9.73 కోట్లు అన్నమాట. ఇక ఓవర్సీస్ లోను అదిరిపోయే స్టార్ట్ ఉంది. ఇక వీకెండ్ లో భారీ జంప్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. వీకెండ్స్ లో ఇంకా భారీగా కలెక్షన్లు సాధిస్తారని కూడా చెప్తున్నారు. సో అఖిల్ కి హ్యాపీ అని చెప్పాలి. థియేటర్లను షేక్ చేసిన హైలైట్స్ ఇవే అని చెప్పాలి. ఫస్ట్, అఖిల్ నటనకు స్టాండింగ్ ఓవేషన్స్. అఖిల్ ఇంత బాగా నటిస్తాడా అని ఈ సినిమాలోనే కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అదిరింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఇంటర్వెల్ ట్విస్ట్ లో ఆడియన్స్ షాక్ అయ్యారు. అంటే ఇంటర్వెల్ తర్వాత సినిమా పీక్ వెళ్ళిందనమాట. పీక్ స్టేజ్ లో ఉంది సినిమా. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాస్ పీస్ట్. అంటే సెకండ్ హాఫ్ లో చాలా చాలా అంటే చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు. ఇది ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూడొచ్చు. వీకెండ్స్ లో ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఈ సినిమా చూస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. తమన్ బిజిఎం సినిమాను మరో లెవెల్ కు తీసుకువెళ్ళింది. తమన్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన మ్యూజిక్ ఒక వీర లెవెల్లో ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. చిన్న మైనస్లు కానీ మాస్ కోసం ఫుల్ కిక్ ఇచ్చింది. చిన్న చిన్న మైనస్లు ఉండటం సహజం ఏ మూవీస్ కైనా సంబంధించి. కానీ ఈ మూవీలో చిన్న చిన్న మైనస్లున్నా ఫుల్ జోష్ లో ఉంది మూవీ అని చెప్పాలి. గ్రామీణ యాక్షన్ కథ కావడంతో కొత్త ప్రిడిక్టబుల్ గా అనిపించింది. గ్రామీణ కథకు సంబంధించిన నేపథ్యంలో ఉండడం వల్ల ఈ సినిమా అసలు ఎక్కడ బోర్ అనిపించదు చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్ లో కొన్ని స్లో సీన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా ఉన్నా సరే సెకండ్ హాఫ్ లో మాత్రం రేంజ్ లోకి వెళ్ళింది అనమాట. అయినా సెకండ్ హాఫ్ తో పూర్తిగా రికవరీ అయింది. ఆ సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్ మనకేం అనిపించదు. సెకండ్ హాఫ్ అంత పీక్ లో ఉందన్నమాట. మాస్ ఆడియన్స్ నుంచి భారీ స్పందన కూడా లభించింది. మాస్ ఆడియన్స్ నుంచి అసలు సినిమా అఖిల్ మంచి హిట్ కొట్టాడు. ఇక అఖిల్ కి తిరుగులేదు బాక్స్ ఆఫీస్ లో అని చెప్పి చెప్తున్నారు. సెలబ్రిటీలు ప్రశంసల వర్షం. ఎస్, అఖిల్ కి చాలా సంవత్సరాల తర్వాత, చాలా ఫ్లాప్స్ తర్వాత మంచి హిట్ అందుకున్నారు. అది కూడా కాకుండా పెళ్ళైన తర్వాత మంచి హిట్ సాధించారని చెప్పి అందరూ కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు. విజయోత్సవాల్లో చిత్ర బృందం సంబరాలు చేసుకుంటున్నారు. నాగార్జున ఆశీర్వాదం కూడా తీసుకున్నారు అఖిల్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అంటే భావోద్వేగానికి లోనయ్యారన్నమాట. ఆ తండ్రి కొడుకు చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ రావడంతో చాలా హ్యాపీగా భావోద్వేగానికి లోనయ్యారు ఇద్దరు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుందన్నమాట. ఎంతైనా తండ్రి కొడుకు ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక హిట్ వచ్చిందంటే ఆ భావోద్వేగం, ఆ ప్రేమ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా. రామ్ గోపాల్ వర్మ సహా పలువురు కూడా ప్రశంసించారు. అఖిల్‌లో ఇంత యాక్షన్ ఉందా అని చెప్పి ప్రశంసించారనమాట. అఖిల్ కెరియర్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్. యెస్, ఇది అఖిల్ కెరియర్‌లో బెస్ట్ బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కు సుమారు 50 కోట్లు గ్రాస్ లక్ష్యం. వీకెండ్ కలెక్షన్లపై ఇండస్ట్రీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటే జోరుగా కొనసాగితే కమర్షియల్ హిట్ ఖాయమనే ట్రెండ్ కూడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే కమర్షియల్ హిట్ గా దూసుకు వెళ్తుంది అఖిల్ సినిమా లెనిన్. ఈ నేపథ్యంలో చూసుకుంటే లెనిన్ అఖిల్ కు ఎటకేలకు సైడ్ క్యాంపస్ ఇచ్చే సినిమా అని చెప్పాలి. ఇది కలెక్షన్ లో దూసుకుపోతుందనే చెప్పాలి.
మొత్తానికి అఖిల్ కెరియర్ లో బిగ్ టర్నింగ్ పాయింట్ అయితే మొదలైంది. ఇప్పటి నుంచి అఖిల్ భారీ హిట్లు కొడతారంటూ ఇటు ఫ్యాన్స్ కూడా ఆ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటున్నారు. వీకెండ్స్ లో కలెక్షన్స్ ఇంకా అధిక సంఖ్యలో వస్తాయని చెప్తున్నారు. సినిమా మొత్తానికి లెనిన్ సినిమా బిగ్ హిట్ అయింది. అఖిల్ కు మాత్రం కాంగ్రెస్